హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే నేను డిన్నర్లోకి టమాటా చట్నీ చేసేసానండి. తర్వాత అప్పడాలు అయితే ఫ్రై చేస్తున్నాను. నేను అప్పడాలు ఎందుకు కొంచెం కట్ చేస్తానంటే, ఇంకా ఇది ఉందనుకోండి ఒకటే అప్పడం, ఇది ఇలా ఇది ముక్కలు ఇలా భాష నవ్వులామా చూడండి కొంచెం ముక్కలు కదా. నేను వేసింది ఒక పడను చూడండి ఎన్ని వచ్చినాయో పీసెస్ అయితే. అది ఇప్పుడు ఒక అప్పడమే ఫ్రై చేద్దాం. చూసారా, ఇది అన్నమాట డిఫరెన్స్. అదే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు అప్పుడు అలా ముక్కలు తీసేసి అన్ని గిన్నెలు వేసి అబ్బా గిన్నె నిండా వచ్చింది మా అమ్మ వేసింది అంటారు. అప్పడం ఒకటి ఉందనుకోండి, అబ్బా ఒక అప్పడమేనమ్మా అంటారు. అందుకోసమని కొంచెం పిల్లలు ఎక్కువ ఉన్న ఒకసారి చుట్టాలు వచ్చినప్పుడు అలా అప్పడాలు ముక్కలు చేసి ఫ్రై చేస్తే నాకు నూనె కూడా తక్కువ పట్టిద్ది, తర్వాత మరిన్ని అప్పడాలు వస్తాయి అన్నమాట. అందుకని అలా చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీరు. అవును సరే, డిన్నర్ చేశారా ఫ్రెండ్స్? నేనైతే చేశానండి. ఇంకా మా వారికి అయితే టమాటా చట్నీ అంటే బాగా ఇష్టం అన్నమాట. వారి కోసం అయితే టమాటా చట్నీ చేసేసి దాంట్లో అయితే అప్పడాలు అయితే ఫ్రై చేస్తున్నా. ఇంకా ఇప్పుడు అనేది ఇంకా డిన్నర్ అయిపోయింది అన్నమాట. అదేనమాట ఫ్రెండ్స్. మరి మీరేం చేశారు? ఇంకా చాలా అండి, 3 అప్పడాలు ఫ్రై చేశాను కదా, ఇంకా సరిపోతాయి వాళ్ళు ఒక్కరికి అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే 3 అప్పడాలు. మరి ఇంతమంది నలుగురైనా 3 అప్పడాలు సరిపోతాయి అన్నమాట. అందుకని ఇలా చేసా. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అవును మర్చిపోయా ఫ్రెండ్స్, అందరికీ జుమ్మా ముబారక్ అండి. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు టైం చూస్తే 10గా వచ్చింది, ఎందుకంటే పొద్దున్న నుంచి వీడియో పెట్టాను కానీ నాకు గుర్తులేదండి. సరే ఫ్రెండ్స్, ఇంకా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. మీ బాయ్.